హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనము మగ్గం వర్క్ బ్లౌజ్ పర్ఫెక్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను అనమాట. ఇది వచ్చేసి కట్ వర్క్ డిజైన్ అండి. చూడండి, ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్, అదేవిధంగా ఇటు సైడ్ వచ్చేసి మనకి హ్యాండ్ పార్ట్ అయితే డిజైన్ చేయించారు. దీని యొక్క కటింగ్ ప్రాసెస్ అనేది ఇప్పుడు మనము ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ వచ్చేసి మనము లైనింగ్ క్లాత్ని అయితే వేసేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను 2 బ్లౌజెస్ ఒకేసారి అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఈ 2 బ్లౌజెస్ కూడా సేమ్ ఇదే కస్టమర్ అండి, అందుకోసం నేనైతే 2 బ్లౌజెస్ అయితే కటింగ్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా మనము 2 లైనింగ్ క్లాత్లు కూడా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని కింది వైపున ఎల్స్కేల్ సహాయంతో ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని క్రాస్ ఏదైనా ఉందేమో ఒకసారి అయితే చూసుకోవాలన్నమాట. ఈ విధంగా ఉన్న క్రాస్ మొత్తాన్ని అయితే కటింగ్ అనేది చేసేయాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము మరలా కింది వైపున ఇంకొక లైన్ అయితే డ్రా చేయాలన్నమాట. ఇది వచ్చేసి ఏంటంటే మనము కింద అనేది నడుము పట్టి అనేది వేస్తాం కదా, దానికోసం మనము ఒక 1/2 ఇంచ్ అనేది ఈ విధంగా లైన్ అయితే డ్రా చేయాలన్నమాట. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ పొడవు అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనము స్ట్రైట్ లైన్ అయితే ఒకటి వేయాలన్నమాట. నెక్స్ట్ మనము నడుము వెడల్పు కూడా ఒకసారి అయితే డ్రాయింగ్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని కూడా కొంచెము స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి కస్టమర్ ఇచ్చిన బ్లౌజు నడుము వెడల్పు అనేది ఎంత ఉందో ఒకసారి అయితే చూసుకోవాలన్నమాట. ఈ యొక్క కాజా పట్టీని వదిలేసుకొని ఇది వచ్చేసి మనకి 32 ఇంచెస్ అయితే వచ్చిందండి. ఈ 32 ఇంచెస్ అంటే బై 4 అనేది ఇక్కడ మనం మార్కింగ్ అయితే చేయాలన్నమాట. అంటే 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా టక్సుల కోసం అదేవిధంగా ఖర్చు కోసం కూడా మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి మనం ఇక్కడ 5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా షోల్డర్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర అయితే ఒక మార్కింగ్ వేయాలండి. అదేవిధంగా కింది వైపున నెక్ వెడల్పు దగ్గర మనము 2.5 దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకొని చంక డౌన్ వచ్చేసి మనము 5.5కి అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 5 ఇంచెస్ అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము కింది వైపున నడుము వెడల్పుకి +1 అయితే యాడ్ చేసుకొని ఇక్కడ 9 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకి చెస్ట్ వెడల్పు అండి. ఇప్పుడు వచ్చేసి మనము వీటిని ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేయాలన్నమాట. అదేవిధంగా ఇక్కడ క్రాస్ లైన్ కూడా ఒకటి డ్రా చేసుకొని సెంటర్కి ఒక లైన్ డ్రా చేయాలన్నమాట. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ దగ్గర మనము ఈ విధంగా చంక రౌండ్ అనేది డ్రాయింగ్ అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఈ యొక్క ఖర్చును వదిలేసుకొని మనము డ్రాయింగ్ చేసినది 8 ఇంచెస్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మనకైతే ఎగ్జాక్ట్గా 8 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. మనం తీసుకున్న మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా అయితే సరిపోయాయండి. నెక్స్ట్ మనము నెక్ కూడా రౌండ్ షేప్ అయితే ఈ విధంగా డ్రాయింగ్ అనేది వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ని అయితే కటింగ్ అయితే చేసేసుకుందాం. బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్న తర్వాత నెక్ పార్ట్ అనేది మనము కటింగ్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా రౌండ్ షేప్ అనేది నెక్ పార్ట్ కూడా కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఈ నెక్ పార్ట్ అనేది కట్ చేయకుండా కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు, కానీ ఇక్కడ వచ్చేసి నేను నెక్ పార్ట్ కూడా కటింగ్ అనేది చేస్తున్నాను అనమాట. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనము కింద పైన ఈ విధంగా 2 టక్స్లు అయితే పెట్టుకోవాలన్నమాట. మనం ఖర్చు కోసం మార్కింగ్ చేసాం కదా, ఖర్చు అనేది గుర్తు కోసం ఈ విధంగా 2 టక్స్లు అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. దానికోసము మనము ఇక బ్యాక్ పార్ట్ కట్ చేయంగా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, దాన్ని అయితే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము దీన్ని అయితే ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి 4 ఫోల్డింగ్స్ అయితే మనం ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మరలా మనము కింది వైపున క్రాస్ ఏదైనా ఉందేమో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా క్రాస్ అనేది మనము కటింగ్ అనేది చేసేయాలి. ఈ క్రాస్ తీయడం కోసం కంపల్సరీ ఎల్ స్కేల్ని అయితే యూజ్ చేయండి ఫ్రెండ్స్, అప్పుడు మాత్రమే క్రాస్ అనేది ఎగ్జాక్ట్గా అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ మనం ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసం అయితే లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాం అనమాట. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్ పొడవు అనేది డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నామండి. ఈ విధంగా హ్యాండ్ పొడవు అదేవిధంగా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత ఈ ఖర్చు లైన్ దగ్గర మనం ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేయాలన్నమాట. ఈ ఖర్చు పాయింట్ దగ్గర మనం ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకొని మనము ఒక 3 ఇంచెస్ అనేది కింది వైపుకి మరొక పాయింట్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి చంక డౌన్ అనమాట. ఈ విధంగా డ్రా చేసిన దగ్గర కూడా మనము స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట.
ఇప్పుడు వచ్చేసి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి వచ్చేసి మనము నడుము లూజ్ ఎంతైతే వచ్చిందో ఆ యొక్క నడుము లూజ్ని మనము షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి చూడండి కింది వైపుకి ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా క్రాస్గా అయితే మనము మార్కింగ్ చేయాలి. ఇక్కడ నుంచి ఇంతవరకు మనకి ఎంతైనా రానివ్వండి, దాన్ని అయితే హాఫ్కి అయితే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ హాఫ్ దగ్గర కూడా మనం ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ వేసాం కదా, ఈ యొక్క మార్కింగ్ దగ్గర నుంచి మనము క్రాస్గా పావు తక్కువ 2 ఇంచులు అనేది ఒక మార్కింగ్ అయితే వేసుకొని ఈ విధంగా క్రాస్ లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట. అదేవిధంగా షోల్డర్ పాయింట్ దగ్గర ఒక 1 ఇంచ్ అనేది ఉండేటట్లుగా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా వేసుకుంటేనే మనకి హ్యాండ్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుందన్నమాట. ముడతలు అనేది లేకుండా నీట్గా అయితే స్టిచ్ చేసుకున్నప్పుడు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉంటుందండి. ఈ యొక్క మెజర్మెంట్స్ని అయితే కంపల్సరీ ఫాలో అవ్వాలన్నమాట. ఈ విధంగా డ్రా చేసుకొని మనము హ్యాండ్ పార్ట్ని అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ పాయింట్ సెంటర్ దగ్గర ఒక టక్స్ అయితే పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఈ చివరి వైపున ఖర్చు దగ్గర కూడా ఒక టక్స్ అయితే పెట్టాలన్నమాట. ఈ విధంగా పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము కింది వైపున హ్యాండ్ లూజ్ అనేది ఒకసారి అయితే చూసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ లూజ్ దగ్గర ఒక పాయింట్ అయితే ఈ విధంగా పెట్టండి. పెట్టిన తర్వాత మన చంకలో లూజ్కి అదేవిధంగా కింది వైపున లూజ్కి ఈ విధంగా క్రాస్గా లైన్ అయితే డ్రా చేయండి. చంక వైపు మనకి క్లాత్ అనేది తగ్గిందనమాట. ఇక్కడ మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది పడుతుంది. దానికోసం మనము ఎక్స్ట్రా క్లాత్ అయితే ఇక్కడ చూపిస్తున్నంత యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనము హ్యాండ్ పార్ట్ని అయితే కటింగ్ చేసుకోవాలండి. చేసేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఫ్రంట్ సైడ్ క్రాస్ అయితే తీయాలన్నమాట. ఈ విధంగా 1 ఇంచ్ అనేది వదిలేసుకొని మనము చంక లూజ్ దగ్గరికి ఈ 2 పాయింట్స్ మధ్యలోనే మనము క్రాస్ అయితే తీయాలన్నమాట. హ్యాండ్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి మనము బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. దానికోసము ఈ యొక్క క్లాత్ని అయితే మనం ఈ విధంగా మనము మరలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని అయితే మనము ఈ యొక్క క్లాత్లో మనము క్రాస్ కటింగ్లో కట్ చేయాలంటే క్రాస్గా వేసుకోవాలి, లేకపోతే స్ట్రైట్ కటింగ్ అనేది కట్ చేయాలనుకుంటే స్ట్రైట్గా అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను క్రాస్ కటింగే కట్ చేస్తున్నానండి. దానికోసం క్లాత్ని అయితే క్రాస్గా వేసుకున్నాను. ఈ యొక్క క్రాస్ అనేది మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఎగ్జాక్ట్గా అదే విధంగా ఫస్ట్ అయితే డ్రాయింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా బ్యాక్ పార్ట్ చుట్టూతా కూడా మనము డ్రాయింగ్ వేసుకొని ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది ఈ విధంగా సైడ్కి మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలండి. ఈ యొక్క 6 ఇంచెస్ అనేది ఏ సైజ్ వారికైనా సరిపోతుందన్నమాట. లేదా ఫ్రంట్ అనేది ఇంకా కొంచెము డీప్ అనేది ఇష్టపడే వారికి ఇంకొక 1/2 ఇంచ్ అయితే పెంచుకోవాలి. కానీ ఇక్కడ వచ్చేసి నేను ఒక 6 ఇంచెస్ మాత్రమే ఫ్రంట్ నెక్ అయితే డ్రా చేశాను అనమాట. డ్రా చేసి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ పాయింట్ దగ్గర ఈ విధంగా 1 ఇంచ్ అయితే మనము మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కింది వైపుకి లైన్ అయితే గీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం 2.35 దగ్గర కింది వైపున డాట్ కోసం ఒక మార్కింగ్ అయితే వేయాలి. వేసిన తర్వాత ఉప్పటి కాజా పట్టి సైడ్ నుంచి 2 ఇంచెస్ అనేది పై వైపుకి అయితే మార్కింగ్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఈ 2 పాయింట్స్ని అయితే కలిపేసుకోవాలన్నమాట. కలిపిన తర్వాత మనము చంక వైపు వచ్చేసి ఒక 1 ఇంచ్ అనేది పై వైపుకి అయితే మార్క్ చేయాలి. చేసిన తర్వాత మనము డాట్స్ కోసం ఈ విధంగా 1 ఇంచ్ గ్యాప్తో ఒక 2 మార్కింగ్స్ అనేది వేయాలన్నమాట. వేసిన తర్వాత మనము ఈ 3 డాట్స్ని అయితే కలుపుకుంటూ చంక వైపుకి క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత మనము చంక లోతు కూడా డ్రాయింగ్ అయితే వేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ అనేది చంక లోతు మార్కింగ్ చేయాలన్నమాట. ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ లైన్ అనేది మనకి కొంచెం పక్కకు జరిగిందనమాట. దీన్ని మనం మరలా కరెక్ట్ అయితే చేసుకోవాలి. స్కేల్ సహాయంతో నీట్గా మనం కరెక్ట్గా ఈ యొక్క లైన్ అయితే డ్రాయింగ్ అనేది వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత ఈ ముందున్న లైన్ అయితే మనము రఫ్ చేసుకుంటున్నామండి. ఈ విధంగా మార్క్ చేసుకొని మనము ఫ్రంట్ పార్ట్ని కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఒక డాట్ పొడవు అనేది మార్క్ చేస్తున్నాను అనమాట. ఈ యొక్క డాట్ పొడవు వచ్చేసి మనకి ఒక 3 ఇంచెస్ ఉండేటట్లుగా చూసుకొని ఈ విధంగా డాట్స్ అనేది డ్రాయింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. వేసేసిన తర్వాత సైడ్ డాట్ అదేవిధంగా చంక వైపు డాట్ కూడా మార్కింగ్ చేసుకొని మనము ఇక్కడ టక్స్ అనేది పెట్టుకోవాలన్నమాట.
ఈ యొక్క సెంటర్కి టక్స్ అనేది పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క చంక వైపు క్లాత్ కూడా కటింగ్ అనేది చేసేసుకొని మనము లోతు తీసాం కదా, ఈ యొక్క లోతు వరకు కూడా ఈ యొక్క క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసేసుకొని మనము చంక దగ్గర కూడా ఒక టక్స్ అయితే పెట్టుకోవాలి. ఈ నెక్ సైడ్ కూడా ఒక టక్స్ అయితే పెట్టేసుకోండి. ఓకే, ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనము షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట. ఈ యొక్క షేప్ బెల్ట్ కోసము ఈ మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఈ యొక్క క్లాత్ని అయితే ఈ విధంగా నీట్గా అయితే మనము వేసేసుకోవాలన్నమాట. ఎడ్జెస్ అనేది సమానంగా ఉండేటట్లుగా చూసుకొని మనము ఈ విధంగా వేసుకోవాలండి. ఈ యొక్క ఎడ్జెస్ అనేది సమానంగా అయితే ఉండాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అనేది ఎంత ఉందో ఒకసారి అయితే చూసుకోండి. పొడవు కోసం ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది మెజర్మెంట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ చివరి వైపున 3.5 ఇంచ్ దగ్గర అయితే మనం ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. 3.5 ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం అడ్డంగా ఈ యొక్క టేప్ని అయితే తిప్పుకొని పావు తక్కువ 4 ఇంచుల దగ్గర మనము 2.5 ఇంచ్ దగ్గర అయితే ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. అదేవిధంగా ఈ చివరి వైపున మనము 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఈ 3 డాట్స్ని అయితే కలుపుకుంటూ ఈ యొక్క షేప్ బెల్ట్ని అయితే డ్రాయింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకుంటేనే షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా కట్ చేసుకొని మనము ఈ చివరి వైపున కొంచెము క్రాస్గా కటింగ్ అయితే చేసేసేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం ఒక టక్స్ అనేది పెట్టుకోవడం వల్ల ఇటు సైడ్ ఫ్రంట్ సైడ్ అనేది మనకి గుర్తు అనేది ఉంటుందండి. ఈ విధంగా బ్లౌజ్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ యొక్క లైనింగ్ పార్ట్ని పెట్టేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవడమే అనమాట. ఇది వచ్చేసి 2 బ్లౌజులు అని చెప్పాను కదా, ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజ్ అనమాట. ఈ యొక్క నార్మల్ బ్లౌజు అదేవిధంగా మగ్గం వర్క్ బ్లౌజు 2 కూడా ఒకే కస్టమర్ అయ్యండి, అందుకోసం 2 ఒకేసారి అయితే కట్ చేశాను అనమాట. ఈ విధంగా మనము 2 ఒకేసారి కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. ఈ యొక్క మగ్గం వర్క్ బ్లౌజ్ని కూడా సేమ్ అదే విధంగా మనము లైనింగ్ పార్ట్ అనేది పైన చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ అందరికీ వస్తుందండి. Thanks for watching and please subscribe and support my channel.